మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ప్రభు ఎక్కువనే మాటలు తీసుకుని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మరి వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి కుటుంబంలో మంచి ఆరోగ్యము, మంచి నిద్రించి ఆయన మాటలు వినే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేస్తూ, ఈరోజు ప్రభు ఏ మాటలు చేతైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు, ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని మన ఆత్మకు దీన్ని వెలుగుగా మార్చుకుంటే దేవుని పిల్లారా ఎంతో రోజంతా మనం సంతోషంగా ఉంటాం. ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, సియోనులో ఉండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నాడు. అంటే దేవుడంట సియోన్ అనే ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా దేవుని పిల్లారా? దేవుని సింహాసనం ఉంటుంది అక్కడ. దేవుడు ఉంటాడు, 24 మంది పెద్దలు ఉంటారు, దేవదూతలు ఉంటారు, బంగారు వీధులు. దేవుని పిల్లారా, అంటే ఆ పరలోకం అనే సియోనులో ఉండి భూమి మీదున్న నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే ఒకప్పుడు లోకమంతా పాపంతో నిండినప్పుడు సియోనులో ఉండి యెహోవా చూసినప్పుడు ఒక నోవా కుటుంబం కనపడింది. దేవుని పిల్లరా, ఆ నోవాకు కుటుంబాన్ని ఆశీర్వదించి దేవుడు రక్షించాడు. అలాగనే ఇప్పుడు ప్రపంచంలో కూడా ఆనాటి నోవా కాలము కంటే ఇంకా ఎక్కువ భయంకరమైన స్థితిలోకి వెళ్ళిన ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను చూసి పరలోకం నుంచి ఒక నోవాకు కుటుంబాన్ని ఎలా ఆశీర్వదించి రక్షించాడో అలా రక్షించాలంటే దేవుని పిల్లారా, మనం ఎంత నీతి కలిగి నడుచుకోవాలా, బ్రతకాలా. కనుక ఆ సియోనులోంచి దేవుడు మనల్ని ఆశీర్వదించే విధంగా మన హృదయాలు దేవుని మాటల చేత వెలిగించుకొని మనందరం ఆశీర్వాదం పొందేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఆనాటి కాలంలో భూమి మీద నా తండ్రి భయంకరమైన చెడు చీకటి ఉంటే పరలోకంలో సియోనులో ఉంచి నువ్వు చూసి నోవాకు కుటుంబాన్ని ఆశీర్వదించి రక్షించావు నాయన జలప్రాణం నుంచి. ఈనాటి కాలంలో అంతకంటే భయంకరమైన ఈ ప్రపంచంలో సియోనులో ఉండి నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు గనుక నీ ఎదుట ఒక నోవాకు ఎలాగైతే నీతిమంతుడిగా నడుచుకున్నాడో దానికంటే ఇంకా అతికి నీతి కలిగిన తండ్రి మేము నడుచుకొని నీ వలన ఆశీర్వాదం పొందేవారిగా భూమి మీద మేము ఉండినట్లు అట్టి కృప మాకు, మా కుటుంబాలకి, మా దేశాలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.